ఇంట్లో ఉండి డబ్బు సంపాదించండి, ఎటువంటి పెట్టుబడి అవసరం లేకుండా. ఇంట్లో ఉండి డబ్బు సంపాదించడానికి మీషో మీకు మంచి అవకాశం కల్పిస్తుంది. ఇంట్లో ఉన్న హౌస్ వైఫ్స్ కానీ, రిటైర్ ఎంప్లాయీస్ కానీ, స్టూడెంట్స్ కానీ ఎవరైనా ఈ మీషో నుంచి ఎర్నింగ్స్ మీరు సంపాదించుకునే అవకాశం మీషో మీకు కల్పిస్తుంది. ఇప్పుడే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా జాయిన్ అవడం వల్ల మీకు కమిషన్స్ కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంట్లో ఉండి మీ స్మార్ట్ ఫోన్ తోటే సంపాదించుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం. ఇప్పుడే జాయిన్ అయ్యి మీ ఎర్నింగ్స్ని ఇప్పుడే స్టార్ట్ చేసుకోండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు, బాగున్నారా? సో ఈ రోజు వచ్చేసి ఈ వీడియో ఏంటంటే, ఇక్కడ నేను కొత్త సెటప్ పెట్టుకున్నాను అనమాట ఆర్గనైజింగ్కి. మామూలుగా అయితే చిన్న కబోర్డ్లు ఉండేది, కానీ నాకు అసలు సరిపోయేవి కదా, ప్రోడక్ట్స్ కూడా అస్తమానం వస్తున్నాయి కాబట్టి అసలు సరిపోవట్లేదు. సో దీన్ని నేను మామూలుగానే మన అంటే ఆర్గనైజింగ్ ఇది ఒకసారి తీసుకున్నాను, మీరు చూసారు కూడా ఈ ఒక వీడియోలో. సో ఇవన్నీ కూడా నేను ఆర్గనైజ్ చేసుకుందాం అనుకుంటున్నాను. చాలా ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ, బాక్స్లు అవి కూడా చూపిస్తాను మీకు. ఈ వైరస్ ప్రభావం వల్ల అందరికీ హాలిడేస్ వచ్చేసాయి కదా, సో అందరు ఇంట్లోనే ఉన్నారు. సో పిల్లలందరినీ నా హస్బెండ్కి అప్ చెప్పి నిన్న నుంచి స్టార్ట్ చేశాను అనమాట. ఎలాగో ఫెస్టివల్ కూడా వస్తుందని. సో నిన్న ఏంటంటే మొత్తం బట్టలు కబోర్డ్స్ అన్ని సర్దేశాను, బీరువా అవన్నీ అయిపోయాయి. ఈ రోజు వచ్చేసి ఇది అనమాట. యాక్చువల్గా ఎప్పుడు కూడా మీకు నా దగ్గర ప్రోడక్ట్స్ అవి ఎప్పుడు మీకు షేర్ చేయలేదు, అంటే నేను ఎలా సర్దుకుంటాను అనేది. రీసెంట్గానే అంటే నిన్న సర్దాక ఒక కబోర్డ్లో అసలు క్లమ్జీ అయిపోయాయి అనమాట. క్రీమ్ ఎక్కడుందో, నాకు కాజల్ ఎక్కడుందో కూడా కనపడట్లేదు. సో అందుకని అవన్నీ తీసేసి ఇందులోకి మార్చాను. ఇక్కడ ఏంటంటే గ్రిల్స్ కూడా ఉన్నాయి కదా, సో గ్రిల్స్ కి కొంచెం ఏదైనా అటాచ్ చేసుకుని మనం ఏమైనా పాకెట్స్ లో పెట్టుకుని అందులోకి వేసుకోవడానికి కూడా ఛాన్స్ ఉంటుందని చెప్పేసి ఇది సెలెక్ట్ చేసుకున్నాను. ఈ కబోర్డ్ పెద్దగా ఉంది కదా అని. సో యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే క్లాత్స్ అవి కూడా హ్యాంగ్ చేస్తున్నారు, అంటే ఫ్రెష్ అయ్యాక మనం పక్కన పెట్టుకుంటాం కదా హ్యాంగర్స్ అవి. ఇవన్నీ తీసేసి మొత్తం అంతా కూడా ఈ కబోర్డ్ అంతా ఆక్రమించేసుకుందాం అనుకుంటున్నాను. సో చూద్దరు కానీ నేను ఎలా ఆర్గనైజ్ చేశాను, నిన్న ఆర్గనైజ్ చేసింది కూడా చూపిస్తాను. సో ప్రోడక్ట్స్ ఎన్ని ఉన్నాయి కూడా అవి ఎలా ఆర్గనైజ్ చేయాలో కూడా సరదాగా మీతో షేర్ చేసుకుంటాను, ఓకేనా? ఇది ఒక నార్మల్ బ్లాగ్ అండి, మీకు యూజ్ అవ్వకపోతే యూ కెన్ స్కిప్, ఏం పర్లేదు. నేను ఆర్గనైజ్ చేసుకునేది మీతో షేర్ చేసుకుందాం అనిపించింది, అంతకు మించి ఏం లేదు. సో ఇది ఇక్కడ ఏంటంటే నిన్న నేను ఆల్రెడీ అంటే మొన్న అన్ని సర్దినప్పుడు ఇక్కడ పెట్టేశాను అనమాట కొన్ని. ఇవైతే చాలా ఓల్డ్ అండి, దియా ప్రోడక్ట్స్ అన్ని హిమాలయ అవి వాడేదాన్ని దియాకి, అవన్నీ కూడా ఉన్నాయి. నేను ఇంకా ఇవన్నీ కూడా ఏం సర్దలేదు, అసలు వీటిలో ఏం లేదు, జస్ట్ నార్మల్గా ఇవన్నీ ఇక్కడ వేసేద్దామని చెప్పి ఇక్కడ పెట్టుకున్నాను. ఈ గ్రిల్స్ ఉన్నాయి కదా, గ్రిల్స్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఇవి కూడా చూసారా బాస్కెట్లో వచ్చింది, ఇది కూడా మనం యూజ్ చేసుకోవచ్చు ఇలాగా. సో ఆ ప్లానింగ్ అయితే ఉంది. క్లాత్ ఇవన్నీ తీసేస్తాను. ఇది ఏంటంటే పెద్ద కబోర్డ్, యాక్చువల్గా విండో వచ్చింది. విండోని ఏంటంటే కబోర్డ్లా కుదరదు కాబట్టి విండో కనబడకుండా ఇలా కవర్ చేశారు. సో నాకు ఇది ఇలా యూజ్ అయిందనమాట. సో కింద చూడండి, ఇంకా క్లమ్జీగా నేను ఇంకా సర్దను కూడా సర్దలేదు. నా బీరువా అయితే ఇది నిన్న అయిపోయింది, ఆల్రెడీ సర్దేశాను. మొత్తం చూడండి 1 2 3 4 మొత్తం నావి పిల్లలవే ఉంటాయి తప్ప పాపం నా హస్బెండ్కి అయితే ఈ కబోర్డ్ అనమాట. సో ఆయన బట్టలు మ్యాక్సిమం అన్నీ ఐరన్కి ఇచ్చేసాను. సో కాబట్టి ఏం కనిపించట్లేదు, లేదంటే ఆ కబోర్డ్ మొత్తం ఫుల్ అయిపోయి ఉంటాయి అనమాట. ఇవన్నీ శారీస్ అన్నీ కూడా సెపరేట్గా పెట్టుకున్నాను, బ్లౌజెస్ అన్నీ కూడా. ఇక్కడ ఏంటంటే నిన్న సర్దాను, ఇంకా ఇది క్లీన్ చేయలేదు. మామూలుగా ఇవన్నీ జ్యువెలరీ, ఈ జ్యువెలరీ కూడా పెట్టేద్దాం అనుకుంటున్నాను ఇందులో. అంటే ఆ పెద్ద కబోర్డ్ ఉంది కదా, సో ఆ పెద్ద కబోర్డ్లో చాలా వరకు పడతాయి. తర్వాత ఏంటంటే ఇది అంటే ఇవన్నీ నాకు లాంగ్ డ్రెస్సెస్ అని చెప్పి డైలీ వేర్. నెక్స్ట్ ఏంటంటే ఎప్పుడైనా బయటికి వెళ్తే వేసుకునేవన్నీ కూడా ఇలా సపరేట్ చేసేసుకున్నాను ఆల్రెడీ. యాక్చువల్గా ఇక్కడ ఉండేదన్నమాట, నేను ఇవన్నీ పెట్టుకుంటున్నాను కదా, క్రీమ్స్ కానీ పౌడర్స్ కానీ ఇవన్నీ ఇక్కడ ఉండేది. కానీ నాకు వెనకాల ఏమైనా ఉంటే కనబడట్లేదు, ఎందుకంటే కొంచెం చీకటి కనిపించి ఏం కనిపించట్లేదు. అక్కడైతే కొద్దిగా పెద్దగా ఉంది కదా అని చెప్పేసి పెట్టాను. సో ఇక్కడ కూడా ఇవన్నీ అనమాట డైలీ వేర్. అండ్ ఇక్కడ వచ్చేసి ప్రోడక్ట్స్ అన్నీ ఇక్కడ పెట్టుకున్నాను రెడీగా. సో చాలా ఉన్నాయి, ఇవన్నీ కూడా అప్పుడు రివ్యూలు చేసేసి సర్దలేదు, ఇక్కడ తర్వాత సర్దుకుందాం అన్నట్టుగానే ఉంచేసుకున్నాను ఇలాగా. ఇవేంటంటే ఎవర్టీన్ నుంచి ఇంటిమేట్ వాష్లు, కానీ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఇంటిమేట్ వాష్లు చాలా యూజ్ అవుతున్నాయండి. సో కాబట్టి నేనైతే ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా సేవ్ చేసుకున్నాను అనమాట. ఈ ప్రోడక్ట్స్ అన్నీ ఎవర్టీన్ నుంచి. తర్వాత ఇది వచ్చేసి మీకు లాస్ట్ టైం ఒక గివ్ అవే పెట్టాను కదా, నేను ఇంకా వాళ్ళకి డిస్పాచ్ చేయలేదు విన్నర్స్కి, ఎందుకంటే అసలు ఈ వైరస్ వాటి వల్ల ఏంటంటే పోస్ట్ ఆఫీస్కి నేను వెళ్ళడం కుదరలేదు. సో ఏమనుకోవద్దు, నేను విన్నర్స్ అందరికీ డెఫినెట్లీ నేను మీ అందరికీ పంపించేస్తాను గిఫ్ట్స్ అన్నీ కూడా. కాకపోతే ఏంటంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో నేను వెళ్ళినా పర్లేదు, కానీ ఇంట్లో పిల్లలు ఉంటారు కదా. సో ఇంత మెస్సీగా ఉంది కదా, చూద్దాం దీన్ని అసలు నేను ఎంత క్లీన్ చేయగలను, ఎలా ఆర్గనైజ్ చేయగలను అనేది. ఇటువైపు ఏంటంటే అన్ని జ్యువెలరీ బాక్స్లు పెట్టేసుకుందాం అనుకుంటున్నాను.
జ్యువెలరీ బాక్స్లో అయితే అస్తం బీరువాలో పెట్టుకునేదాన్ని అనమాట. తీయటానికైతే నానా తిప్పలు పడేదాన్ని. ఇప్పుడు ఏంటంటే కొంచెం కనబడతాయి నీట్గా. సో అందుకోసం నేను ఇలా పెట్టుకున్నా. సో మీరు కూడా చూద్దరు కానీ ఎలా ఆర్గనైజ్ చేశాను. ఓకేనా, లెట్స్ స్టార్ట్.
కంప్లీట్ అయిపోయింది సర్దరం. నాకేంటంటే ఇవి కనబడ్డాయి అనమాట. ఎప్పుడు దియా లాస్ట్ ఇయర్ బర్త్డేకి అప్పుడు తీసుకున్న పిక్స్ ఇవి. అప్పుడు కొంచెం ఒకసారి మామూలుగా ఇంట్లో ఉండాలి పిక్స్ అని చెప్పేసి అలా చేయించాను నేను. సో అవి ఇప్పుడు దొరికాయి నాకు. అయిపోయింది. ఇందులో నేను ఏంటంటే కోమ్స్ వేశాను. కోమ్స్ ఏంటంటే విడిగా కింద పెట్టుకుంటే చిరాగ్గా ఉంటే డస్ట్ పడుతుందని చెప్పేసి పైన పెట్టాను. ఇయర్ రింగ్స్ ఏమో డైలీ నేను పెట్టుకునే ఇయర్ రింగ్స్ అనమాట. వీడియోస్ కోసం అస్తమాను తీసుకుంటే క్లమ్జీ అయిపోతున్నాయి అని చెప్పి పాకెట్స్ ఉన్నాయి కదా, మొత్తం అన్నీ విడివిడిగానే వేసేసుకున్నాను. సో ఇటు సైడ్ అంతా జ్యువెలరీ సర్దుకున్నాను. ఇదేంటంటే పైన ఓన్లీ క్లిప్స్ అనమాట. ఇవేమో బ్యాండ్స్. కిందవి ఏంటంటే మనకి ఫేషియల్ చేసుకున్నప్పుడు అవి. ఇక్కడ ఏంటంటే నేను మనీ పెట్టుకున్నాను, అవసరానికి ఈజీగా తీసుకోవడానికి ఉంటుందని. సో ఇంకేంటంటే ఇక్కడ పిన్స్. తర్వాత ఇదంతా కూడా నేను మామూలుగానే మనకి డైలీ యూస్ చేసేవన్నమాట. అంటే ఒకవేళ లిప్స్టిక్ కానీ లిప్ షేడ్ కానీ అంటే ఐలైనర్ కానీ నేను డైలీ తీసుకోవడానికి ఈజీగా ఉండేలాగా నా ఎదురుగా పెట్టుకున్నాను. ఇవన్నీ యూస్ చేయను, కాకపోతే కొన్ని షేడ్స్ అనమాట. మొన్న నేను 5 minutes క్రాఫ్ట్స్ ట్రై చేసినప్పుడు చాలామంది షేడ్ అడిగారు కదా. ఇది ఆమ్స్టర్డామ్ నుంచి అండి. ఇది షేడ్ వచ్చేసి నేను నెంబర్ చెప్తాను, నాకు గుర్తులేదు. సో ఇది ఆ షేడ్ ఇలా అనమాట. కొంచెం సింపుల్గానే సర్దేసుకున్నాను. ఇవేంటంటే డైలీ యూస్ చేసేవి, మామూలుగా లోషన్ కానీ ఫేస్ క్రీమ్ కానీ, తర్వాత లిప్ బామ్, కుంకుమ, బాడీ లోషన్స్ ఇవన్నీ కూడా నేను పైన పెట్టుకున్నాను. ఆయిల్ అంతా కూడా. ఇవేంటంటే నేను చెప్పాను కదా ప్రోడక్ట్స్ నాకు వస్తుంటాయి కదా, ఇవన్నీ కూడా లిప్స్టిక్స్ అనమాట. ఇవన్నీ ఒకదానికి సపరేట్గా ఒక ర్యాక్ పెట్టేసుకున్నాను దీనికి. ఇవి ఇంకా నేను రివ్యూ చేయలేదు. సో ఇది సెకండ్ ఏమో అన్నీ కూడా మొత్తం అంతా కూడా ఐ మేకప్కి సంబంధించినవి ఉన్నాయి ఇందులో. పెన్సిల్స్, ఐ షాడోస్ మొత్తం అంతా కూడా. ఇవేంటంటే ఇంకా టూల్స్ అనమాట. బ్రష్లు, తర్వాత ఏమైనా మనం ఫేస్ ప్యాక్స్ అవి పెట్టుకున్నప్పుడు స్పూన్స్ దగ్గర నుంచి, తర్వాత పెడిక్యూర్ అవి చేసుకుంటాం కదా. సో ఇవి అన్నిటికంటే లాస్ట్లో ఏంటంటే నేను మేకప్ రిమూవర్స్, తర్వాత నివియా అండర్ ఆర్మ్ రోల్ ఆన్స్, ఇవన్నీ కూడా లివ్ ఆన్ హెయిర్ ఆయిల్, మనకి సీరమ్స్ ఉంటాయి కదా హెయిర్ సీరమ్స్, ఇవన్నీ ఇలా విడిగా పెట్టుకున్నాను. తర్వాత ఏంటంటే ఒకవేళ కావాలంటే ఇవి బయటకు పెట్టుకోవచ్చు, కాకపోతే లగేజ్ ఎందుకని చెప్పేసి నేను అలా పెట్టేసాను, కొంచెం ఖాళీగా ఉంటే బాగుంటుందని. సో ఇది నా ఆర్గనైజేషన్. మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇక్కడ పైన ఇందాక స్పేస్ ఉంది కదా, దాన్ని ఏంటంటే నేను బ్యాంగిల్స్ పెట్టుకోవడానికి వాడేసుకున్నాను. బ్యాంగిల్స్ ఏంటంటే అస్తమాను వేసి తీయలేము కదా, ఇలా అయితే మనకి ఏవేవి ఉన్నాయి కూడా తెలుస్తుంటాయి. యాక్చువల్గా నాకు అన్నీ ఉన్నాయి, కాకపోతే ఏంటంటే బాక్స్లో పెట్టేయటం వల్ల నాకు ఒక్కొక్క చోట ఉండటం వల్ల ఇది నాకు ఉందా అని చెప్పి చూసేదాకా తెలీదు. అందుకని చెప్పి నేను అన్నీ ఒకే ప్లేస్లో పెట్టేసుకున్నాను అనమాట. జ్యువెలరీ ఇన్ని ఉన్నాయంటున్నారు కదా అనుకుంటున్నారేమో, ఇవన్నీ కాదండి. ఇందులో ఇయర్ రింగ్స్ కానీ అవి కానీ ఇవి కానీ ఇంకా వేసేసుకుంటాను. బ్యాంగిల్స్ కానీ పిల్లలవి కూడా కలిపేసి ఉంటాయి. నాకు కింద అంతా మెస్సీగా ఉంది, ఇంత చెత్త వచ్చిందనమాట అవన్నీ క్లీన్ చేశాక. ఇవి రెండు పెట్టడానికి అసలు స్పేసే లేదు. ఇవి ఎలాగో మీకు డిస్పాచ్ చేసే మీకు గివ్ అవే ఇవ్వాల్సిన వాళ్ళే కాబట్టి ఇవి నేను ఇంకా సర్దలేదు. ఇవి ఇలా ఉంచేసాను బాక్సుల్లో. మిగతావి ఏంటంటే తర్వాత ఇంకా బాక్సుల్లోనే విడిగా పెట్టేసుకోవాలి. ఇది ఆర్గనైజేషన్. హోప్ మీకు నచ్చింది అనుకుంటాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీట్ అవుతాను. బాయ్ బాయ్.